అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోస్టింగ్ ఇప్పించిన తర్వాత నుంచి నిరంతరం ఈమె పైన కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి. బట్ నేను అంత క్లియర్గా ఉంటుంది, ఎంత విచ్చలవిడిగా వెళ్తుంది, ఇంత బ్రైబ్స్ ఈ విధంగా లంచం తీసుకుంటుంది అనుకోలేదు. మళ్ళా మన ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు నాకు కాల్ చేసి, ఏది 30 సెంట్లకు 2 లక్షలు అడుగుతా ఉంది, ఏం జరుగుతోంది ఇది అని చెప్పి నాకు అడగడం జరిగింది అసెంబ్లీలో. సరే, ఇదేదో ఇంత బహిర్గతమైందంటే ఇది పెద్ద ఇష్యూనే ఉంది అని చెప్పి తక్షణం నేను అసెంబ్లీ తర్వాత మదనపల్లికి వచ్చి నేను విఆర్ఓలకు అందరికి పిలిచి విచారించాను. విఆర్ఓలు అందరూ చెప్పారు, అవునమ్మా ఫలానా సర్వే నెంబర్లు ఇంత డబ్బు తీసుకున్నాం, ఇంత ఇచ్చి ఆమె తీసుకుని మేము పిలిచి పార్టీలు మాకు డైరెక్ట్గా మాట్లాడించమంటుంది అని చెప్పి ఈ విధంగా. వాస్తవం చెప్పాలంటే ప్రతి రైతుకి పాస్బుక్ 1B మిటేషన్ చేయడం రెవెన్యూ డిపార్ట్మెంట్ బాధ్యత. దానికి ఏమాత్రం వాళ్ళేం భూమి కొత్తగా శాంక్షన్ ఇవ్వడం కాదు. వాళ్ళు ఉన్న పత్రాలు వాళ్ళు కొనుగోలు ద్వారా వచ్చిందో, పిత్రాజితంతో వచ్చిందో దాని ప్రకారం వాళ్ళకు డాక్యుమెంట్ అప్డేట్ చేసి ఇవ్వాలి, అంతే పని. దానికి 5 కోట్ల వాల్యూ ఉంటే 50 లక్షలు ఏంటి, 5 లక్షలు ఏంటి, 20 అడగడానికి వీలేరు. నేను తెలుస్తాను విఆర్ఓలకు ఎంక్వైరీ చేసి సంబంధిత మన జిల్లా కలెక్టర్ గారికి తెలపడం జరిగింది, మన సబ్ కలెక్టర్ గారికి ఉంది. ఈ విధంగా వాళ్ళే దానిపైన చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీలో తెలితే సస్పెండ్ చేస్తామని చెప్పారు. తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీలో దాదాపు ఆమె తీసుకున్నట్టు మనుషులే ఓపెన్ పబ్లిక్లో వచ్చి ఎవరెవరు డబ్బులు ఎంత ఇచ్చారు, ఫోన్పే కూడా ఇచ్చారు. ఫోన్పేస్ కూడా అకౌంట్స్ ఉన్నాయి. తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం దానిపైన పూర్తి క్లియర్ కట్గా ఉంది. సీఎం గారి నోటీస్ కూడా పెట్టాను. తప్పకుండా దానిపైన దీనిలో మా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు, కాన్స్టిట్యున్సీలో ఉన్న పార్టీ ఐక్యతకు వాళ్ళు కొంచెం దానికి దెబ్బతీయాలని చెప్పి కొంచెం వాళ్ళు రాజకీయాలు చేశారు. దానిపైన నాయకులు ఎవరు కూడా అటువంటి చోటు ఇవ్వరు. అందరూ కలిసి ఈరోజు మూకమ్మడిగా మాట్లాడడం జరిగింది. మా నాయకులు, మా తెలుగుదేశం పార్టీ అందరి ఐక్యతని ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం. ఇటువంటి కరప్షన్ అధికారులకు మా దగ్గర చోటు లేదు. ఎవరైనా కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు నాకు ముఖ్యం. ఎంతటి అధికారం ఉంటే వదిలేదు లేదు. తప్పకుండా వాళ్ళ స్థానానికి చేరుస్తామని చెప్పి సరే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.